అందరికీ హాయ్ అండి. ముందుగా ఇప్పుడు త్రిబుల్ కలర్ పైపింగ్ అనేది ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. నార్మల్‌గా నేనైతే మనం రూబీ బ్లౌజెస్‌కి గానీ అలా ప్లెయిన్ బ్లౌజెస్‌కి అయితే ఎలా వేసుకోవాలి అనేదైతే ఇప్పుడు ఇందులో చూపిస్తానండి. ఎవరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ముందుగా హ్యాండ్ అయితే షార్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నానండి. ఇలా ఒక థ్రెడ్ తీసుకొని ఒక సైడ్ ముడి వేసుకొని మనం ఏ కలర్ అయితే పెట్టాలి అనుకుంటున్నామో సింగిల్ ఫుట్ తోటి ముందే మనం క్లాత్ పైన స్టిచ్ వేసుకోవచ్చండి. లేదు అనుకుంటే డైరెక్ట్ హ్యాండ్ పైన గూడా పెట్టుకొని మనం స్టిచ్ వేసుకోవచ్చండి. ఇలా నీట్‌గా మీరు ఎంత ఖర్చు వదలాలనుకుంటున్నారో చూసుకొని, ఆ ఖర్చుతో ప్రకారంగా వేసేసుకోండి. ఓకేనా? ఇలా నీట్‌గా థ్రెడ్‌ను క్లాత్ మధ్యలోకి పెట్టుకుంటూ ఇలా సింగిల్ ఫుట్ అయితే తీసుకుంటున్నానండి. నార్మల్ ఫుట్ తోటి కూడా వేయొచ్చు. కాకపోతే నాకు ఈ ఫుట్ తోటయితే కొంచెం ఫినిషింగ్ నీట్‌గా అనిపిస్తుంది. అందుకోసం అయితే నేను ఫుట్ చేంజ్ చేశాను చూడండి. ఇలా నీట్‌గా మన హ్యాండ్ పొడవు ఎంతైతే ఉందో అంత పొడవైతే నీట్‌గా స్టిచ్ వేసుకోవాలండి. చూడండి ఇలా నీట్‌గా. వేసుకున్న తర్వాత మీకు కింద ఖర్చు ఏమైనా ఎక్కువగా అనిపిస్తే కట్ చేసేసుకోండి. చూడండి ఇలా నీట్‌గా కొంచెం అయితే క్లాత్ అయితే కట్ చేసేసుకోండి నీట్‌గా. ఇప్పుడు మనం ఆ క్లాత్ కిందకి తిప్పితే చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో పైపింగ్ అయితే సూపర్‌గా వచ్చిందండి. ఇప్పుడు మనం ఏంటంటే త్రిబుల్ కలర్ అయితే వేసుకుందామండి. ఇలా నేనైతే 2 కలర్‌లు ముందుగానే రెడీ చేశాను. వీడియో అనేది లెంథీ గాకుండా ఉండడం కోసము. ఇప్పుడు మనము ఏ కలర్ అయితే పెట్టాలి అనుకుంటున్నామో ఆ కలర్ దాని పైన పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలండి. చూడండి ఇలా నీట్‌గా. ఒకదాని ఒకేసారి కూడా మనము ఫస్ట్ పింక్‌ది వేసుకున్నాం గదా! పైపింగ్. దాని తర్వాత 2 కలర్స్ కూడా ఒకేసారి ఒకదాని తర్వాత ఒకటి పెట్టి స్టిచ్ వేసుకోవచ్చండి. కాకపోతే మళ్ళీ మీకు కొంచెం ఏమైనా కన్‌ఫ్యూజన్‌గా ఉందనుకోండి, మనకు ఒకసారి చూసామనుకోండి మనకే అర్థమైపోతుంది ఎలా వేసుకోవచ్చు అనేది. అందుకే నేను సింగిల్‌గానే చూపిస్తున్నాను చూడండి. ఇలా నీట్‌గా. ఫస్ట్ మనం పింక్‌ది హ్యాండ్ పైననే వేసుకున్నాము. దాని తర్వాతొచ్చేసి యెల్లో వచ్చేసి ఈ విధంగా వేసేస్తున్నాము యెల్లోది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ అండి. ఇప్పుడైతే బ్లూ తీసుకున్నాను నేను. చూడండి ఎంత బా వచ్చినాయో 2. మామూలుగా అయితే డబుల్ కలర్ అయితే వేసుకుంటామండి. త్రిబుల్ అయితే తక్కువ. కాకపోతే త్రిబుల్ కలర్ చాలా బావుంటుందండి. అంటే మనకు మల్టీ కలర్ డ్రెస్ గాని, మల్టీ కలర్ శారీ గాని ఉన్నప్పుడు ఇలా 3 కలర్‌లతోటి వేసుకుంటే ఎక్సలెంట్‌గా కనిపిస్తుందండి. చూడండి ఇంకొక కలర్ గూడా మనం ఇంతకుముందు యెల్లో కలర్ ఎలా అయితే పెట్టుకొని స్టిచ్ వేసుకున్నామో, అదే విధంగా స్టిచ్ వేసుకోవాలండి నీట్‌గా. కొంచెం దగ్గరగా పెట్టేసుకోవాలండి. పైపింగ్ అయితే ఒకదాని తర్వాత ఒకటొస్తాయి. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చేసిందో అసలు. చాలా బావుందండి పైపింగ్ అయితే 3 కలర్‌లతోటి ఎక్సలెంట్‌గా అనిపిస్తుంది. చూసారా ఎంత వచ్చేసిందో అసలు. మనకి ఏ కలర్ అంటే ఆ కలర్ వేసుకోవచ్చండి 3 కలర్స్ తోటి. ఇప్పుడు ఒకవేళ లైనింగ్ ఉంటే మాత్రము లైనింగ్ ఉల్టాయించుకోవాలండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్‌న క్లాత్ అనేది ఏమైనా ఎక్స్‌ట్రా ఉంటే కొంచెం అయితే పావించు గాని కొంచెం అట్లా కట్ చేసేసుకోండి. ఎందుకంటే మనకు 3 కలర్‌లతోటి ఏసాం కదా! క్లాత్ కొంచెం లావుగా కనిపిస్తుందక్కడ. అందుకోసం ఎక్స్‌ట్రా ఉన్న పీస్ కట్ చేసేసుకోండి. లైనింగ్ క్లాత్ ఉంటే మాత్రం మామూలుగా లైనింగ్ క్లాత్ పెట్టి ఉల్టాయించేసుకుంటే సరిపోతుంది మనకు. నేనైతే ఇప్పుడు లైనింగ్ క్లాత్ లేకుండా మనం రూబీ బ్లౌజెస్‌కు లేకుంటే మనకేంటి అది కలంకారీ బ్లౌజెస్‌కి కొన్నిటికి నార్మల్‌గా ప్లెయిన్ కుట్టించుకుంటారు కొంతమంది గదా! అలాంటప్పుడైతే ఇలా మనం స్ట్రెయిట్ పీస్ హ్యాండ్ కలర్‌ది స్ట్రెయిట్ పీస్ తీసుకొని 2 సైడ్స్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకొని చూడండి ఈ విధంగా దాని పైనకు సరిపోయేంత తీసుకున్న తర్వాత ఇటు సైడ్ తీసుకోవాలండి. రివర్స్‌లో తీసుకొని చూడండి నేను చూపిచ్చే విధంగా స్టిచ్ అయితే వేసుకోండి. ఓకేనా? నీట్‌గా సెట్ చేసుకోండి పైపింగ్ కిందకి. ఇప్పుడు ఇది నార్మల్ ఫుట్ కాదు కాబట్టి నేను సింగిల్ ఫుట్ తోటి వేస్తున్నాను కాబట్టి ఇప్పుడు మనం వేసే క్లాత్ అనేది కిందికుండేలాగా చూసుకోండి. మనకు ఏదైతే పైపింగ్ ఉందో పైపింగ్ క్లాత్ నుంచి బయట కనిపియకుండా కొంచెం లోపలికే పెట్టేసుకొని ఈ విధంగా నీట్‌గా స్ట్రెయిట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇలా నీట్‌గా స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు మనకొక ఎమ్మింగ్ పట్టీలాగా వచ్చేస్తుంది. మీరు కావాలి అనుకుంటే ఎమ్మింగ్ చేసుకోండి. లేదు అనుకుంటే క్లాత్‌ను ఉల్టాయించేసుకొని స్టిచ్ వేసుకున్నా సరిపోతది. ఇట్లా ఉన్నప్పుడు ఎమ్మింగు. లేదు అనుకుంటే మనకు ముందుగా కుట్టుకున్న దాని లోపలికి ఈ విధంగా పెట్టేసుకొని, ఇలా నీట్‌గా దాని పైనుంచి స్టిచ్ వేసుకున్నా కూడా చాలా బావుంటుందండి. మీకెలా వీలుంటే అలా వేసేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా 3 కలర్‌లతోటైతే సూపర్‌గా వచ్చేసిందండి డిజైనయితే. చూడండి ఎంత నీట్‌గా ఉందో పైపింగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.